టెన్షన్ ఏమైనా వచ్చేస్తూ ఉంటేనండి కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదే టైంలోని హార్ట్ ఈ ఏరియాలో చాలా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది, పాల్పిటేషన్ టప్ 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 హార్ట్ బీట్ వాళ్ళకే వినపడుతూ ఉంటుంది. అవన్నీ వస్తుంటే కొంచెం హార్ట్ ప్రాబ్లం లాగా మిమిక్ అవుతుంది అన్నమాట. అంటే హార్ట్ ప్రాబ్లంలో కూడా అలాగే ఉంటుంది. కానీ యాంగ్జైటీ వల్ల ఎడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ మిమిక్ అవుతాయి అన్నమాట. ఆ నిమిషం నా హార్ట్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు. మరి ఎలాగ హార్ట్ ప్రాబ్లమ్స్కి దీనికి ఎలాగ డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ రెస్ట్ తీసుకుంటే పోతుంది. కానీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది డిఫ్యూజ్ ఉండి వెంటనే షోల్డర్కైనా జాకైనా బ్యాక్కైనా రేడియేట్ అవుతుంది. షోల్డర్ పెయిన్ అయినా జా పెయిన్ అయినా ఒకసారి ఈసీజీ చేయించుకోవడం బెటరే. ఒక్కసారి ఎడ్రినలిన్ డౌన్ అయ్యిందనుకోండి, తగ్గిందనుకోండి, మళ్ళీ నార్మల్ అయిపోతారు అండి. హార్ట్ అటాక్ వస్తుంది అనుకుంటారు కానీ లేదు, టెన్షన్.